హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. క్రిస్పీ అండ్ టేస్టీ పెసరట్టు మన ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చూపిస్తాను. దానికి అల్లం చట్నీ, టమాటా చట్నీ, అలాగే ఆనియన్స్ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూద్దాం రండి. నేనైతే పెసలు నానబెడతాను. ఒక గిన్నెలో పెసలు వేసుకొని అందులోనే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా బియ్యం కూడా వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫుల్గా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. మినిమం 6 అవర్స్ అన్నా నానాలన్నమాట. అప్పుడే పెసరట్ల పిండి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే గ్రైండర్లో మనం ఆల్రెడీ ఓవర్ నైట్ నానబెట్టిన పెసలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పెసలు వేసుకున్న తర్వాత దానికి తగిన వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిర్చి, అలాగే అల్లం అయితే తురిమి వేస్తున్నాను. ముక్క వేస్తే అడ్డుపడిపోతుందని చెప్పి తురిమి వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర. పెసరట్లకి కంపల్సరీ అల్లం, జీలకర్ర ఖచ్చితంగా ఉండాలండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఎక్కువ నలిగిపోయినా, బాగా మెత్తగా నలిగిపోయినా పెసరట్టు అంత బాగోదు. కొంచెం బరగ్గానే రుబ్బుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర ఎంత వేసుకున్నా పెసరట్టుకి చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే జీలకర్ర ఎక్కువ వాడతాను. ఆల్రెడీ గ్రైండ్ చేసిన దాంట్లో వేసాను, పిండిలో వేసాను, తర్వాత పెసరట్టు మీద కూడా వేస్తాను అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే పెసరట్టు వేయాలి. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ ప్లస్ గీ 2 మిక్స్ చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పైన కొద్దిగా జీలకర్ర. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతకన్నా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు, బియ్యం వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది, పల్చగా వస్తుంది అన్నమాట అట్టుకోవడానికి. ఓన్లీ పెసలు అయితే మీకు అంత క్రిస్పీనెస్ రాదు. కాబట్టి కొంచెం పెసలు, కొంచెం బియ్యం వేసి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత పెనం కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే దోశ కానీ పెసరట్టు కానీ హీట్ ఎక్కిన తర్వాత వేస్తేనే ఈ విధంగా బాగా వస్తాయి. చూసారా, క్రిస్పీ టేస్టీ పెసరట్టు. మీకు ఉప్మా ఇష్టమైతే ఉప్మా కూడా చేసుకుని పెసరట్టు ఉప్మా టేస్ట్ చేయండి. అలాగే దీనికి టమాటా చట్నీ, అల్లం చట్నీ, అలాగే ఆనియన్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషన్లో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.